ఈ వీడియోలో అయితే మా పాప గ్రాడ్యుయేషన్ డే ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ కుటుంబం. ఏ ప్రోగ్రామ్ అయినా మంచిగా జరగాలని అయితే అనుకుంటాం కదండి. అందుకే దీపాలు వెలిగించి గ్రాడ్యుయేషన్ డే అయితే స్టార్ట్ చేశారు. చిన్న చిన్న పిల్లలతో ఇలా ప్రేయర్ని అయితే చెప్పించారండి. చాలా బాగా అనిపించింది. ముద్దు ముద్దుగా చెప్పారు చిన్న చిన్న పిల్లలు. వీళ్ళు ఇంత మంచిగా స్టేజ్ ఎక్కి ఏం భయం లేకుండా భలే చెప్పారండి. అదే మనమైతే అప్పుడు స్టేజ్ ఎక్కాలంటేనే చాలా భయపడే వాళ్ళం. దీనికైతే వాళ్ళ టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చిన్నపిల్లలతో మంచిగా నేర్పించి ఏం భయం లేకోకుండా మంచిగా మాట్లాడించిస్తున్నారు. ఇక్కడైతే ఈ పిల్లలు వెల్కమ్ డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ సాంగ్ పెట్టడానికి కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేనైతే సాంగ్ యాడ్ చేయట్లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను గ్రాడ్యుయేట్ అయినా ఎప్పుడు నాకైతే గ్రాడ్యుయేషన్ డే చేసుకోలేదు, ఎలా ఉంటుందో కూడా తెలీదు. కానీ వీళ్ళ స్కూల్లో అయితే ఇప్పుడే సీనియర్ కేజీకే గ్రాడ్యుయేషన్ డే అని పెట్టారు. ఇది చాలా బాగా అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచే గ్రాడ్యుయేషన్ డే అంటే ఏంటి, గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ ఎలా వేయాలి, ఎలా మనం మంచి స్థాయికి వెళ్ళాలి అనేది అయితే మనకి ఈ గ్రాడ్యుయేషన్ డే నుంచి తెలుస్తుంది. మా ఆయన కూడా ఇదే స్కూల్లోనే చదివారండి. కానీ ఆయనకి ఎప్పుడు గ్రాడ్యుయేషన్ డే అనేది అయితే చేయలేదంట అని చెప్పుతూ నవ్వుతున్నాడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచిగా ప్లాన్ చేస్తారండి. పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే పెడుతూ ఉంటారు ఈ స్కూల్లో. నెక్స్ట్ అయితే ఇక్కడ యాక్టివిటీస్ చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతి నుంచి ఒక్కొక్క యాక్టివిటీ అయితే చేయించారండి పిల్లలతో. ప్రతి ఒక్కరూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నీట్గా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇక్కడైతే మా పాప ఒక స్పీచ్ అయితే ఇస్తుంది, మీరే ఒకసారి వినేయండి. నా కూతురు ఇంత ధైర్యంగా స్టేజ్ ఎక్కి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకే కాదు, ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. వాళ్ళ పిల్లలు మంచిగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తూ అలా ఫియర్ లేకోకుండా మంచిగా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతుంటే అందరి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇక్కడైతే నన్ను స్టేజ్ మీదకి పిలిచారండి. నా ఎక్స్పీరియన్స్ ఈ స్కూల్ గురించి చెప్పమన్నారు. నాకైతే బాగా అనిపించింది. మంచిగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, మంచిగా అప్రోచ్ అవుతున్నారు, స్టూడెంట్స్ టీచర్స్ మంచిగా ఉంటున్నారు. ఒక టీచర్ స్టూడెంట్ బాండింగ్ చాలా బాగుంటేనే వాళ్ళు చాలా వాల్యూస్ నేర్చుకుంటారండి టీచర్ నుంచి. నాకైతే అది మంచిగా అనిపించింది. వాళ్ళ టీచర్ మంచి పేషెన్స్తో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఫోన్స్ చేసినప్పుడు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ అయితే మా పాప పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యిందండి. ఇది మేడ్ ఇన్ ఇండియా సాంగ్. నేను ఈ సాంగ్ కూడా యాడ్ చేయలేకపోతున్నాను. ఇక్కడైతే పిల్లలు ఒక్కొక్కరు భలే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. ఒక్కొక్కరు చూడ ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారు. ఇలా రెడీ చేయించడానికి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా పేషెన్స్ ఉండాలండి. అలా ఇప్పుడు పేరెంట్స్ అందరూ మంచిగా కేర్ తీసుకోవడం వల్లనే పిల్లలు కూడా మంచిగా ఎడ్యుకేట్ అవుతున్నారు. ముందు కాలంలో అంత ఉండేది కాదు. నార్మల్గా స్కూల్కి వెళ్తున్నామా వస్తున్నామా అన్నట్టే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి మన పిల్లలు కూడా అని అందరూ పేరెంట్స్ అనుకుంటున్నారు. అందరూ అలా అనుకోవడం వల్లనే పిల్లలు కూడా మంచిగా డెవలప్ అవుతున్నారు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తేనే కదండి అన్నీ వాళ్ళకు కూడా తెలిసేది. నేను ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని వాళ్ళకే అనిపిస్తుంది. సో అందరూ పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి పిల్లలని. ఇది చేయొద్దు అని అయితే చెప్పకండి. నేను అయితే మా పాపని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయమని అయితే చెప్తాను. ఎందుకంటే తనకు కూడా తెలియాలి, ప్రతి ఒక్కటి చేయాలి, ఎక్కడ భయపడకుండా నేను అన్నీ చేయగలను అనే కాన్ఫిడెన్స్ తనకి రావాలి అని అయితే నాకు అనిపిస్తుంది. సో నేను ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటాను. ఈ గ్రాడ్యుయేషన్ డేకి రావడం చాలా బాగా అనిపించింది. పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్, డాన్సెస్ చాలా బాగా అనిపించినాయి అటెండ్ అవ్వడం ఈ గ్రాడ్యుయేషన్ డేలో. ఇంకా మా డాటర్ అయితే ఈ స్కూల్లో వచ్చాక ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. చాలా ఇంప్రూవ్ అయ్యింది. తన క్లాస్లో తనే టాపర్ అంట, సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అలాంటప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా. ఇక్కడ టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేబీ అదే హెల్ప్ అయ్యిందేమో మా డాటర్కి ఇంప్రూవ్ అవ్వడానికి. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చని చెట్లతో అంత చాలా స్పేసియస్గా ఉంటుంది. ఎక్కడ ఇరుకు ఇరుకు అనేది అయితే అనిపించదు, మంచిగా ఉంటుంది. పిల్లలు బాగా ఆడుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. స్కూల్లోనే మా ఆయన కూడా చదివాడు. సో మా పాపని కూడా ఇక్కడే జాయిన్ చేశాము. మా ఆయనకి ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నారు. తను చాలా ఒబీడియంట్గా ఉంటారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు, మంచిగా మాట్లాడిస్తారు. ఇక్కడైతే పిల్లలందరూ గ్రాడ్యుయేషన్ డ్రెస్లో అయితే వచ్చేసారండి. పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ డ్రెస్సెస్లో. మా ఇషిత అయితే వచ్చేస్తుంది తన టీచర్తో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి.
ప్రతి పేరెంట్‌కి చాలా హ్యాపీగా ఉంటది గదా! ఇలాంటివి చూసినప్పుడల్లా. మా పాప అయితే సీనియర్ కేజీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ గ్రేడ్‌కైతే ప్రమోట్ అయిపోయింది. ప్రతి పేరెంట్‌కి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్ ఉంది రాండి అని చెప్పినప్పుడు కన్ఫర్మ్‌గా మనం అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. మనం అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫన్ కుటుంబం.